ఈసారి టాస్క్లు ఎలా అనిపిస్తున్నాయి అసలు? టాస్క్లు అసలు ఏం జరిగినాయి, మంచిగా ఒక్కటి జరగదు. నామినేషన్ చక్కగా చెత్త. నిన్న నామినేషన్ మొత్తం చెత్తతో మొదలైంది, చెత్తతో ఎండ్ అయింది. ఈ చెత్త నామినేషన్స్లో మళ్ళీ ఇంకా టాస్కుల మీద ఇంట్రెస్ట్ వస్తుందా? చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి కదా, ఏదైనా కంటెంట్ ఉండాలి కదా. నిన్న వ్యాలిడ్ పాయింట్స్ వచ్చేసి కిరాక్ సీత కనబడింది. ప్రేరణది కూడా నామినేషన్ అయినవన్నీ సేవ్ చేసింది కదా యష్మి, అది కూడా బాగానే అనిపించింది. కానీ అక్కడ కొంచెం వ్యత్యాసం కనబడింది. ఏంటంటే కన్నడ వాళ్ళని సేవ్ చేస్తున్నారు, తెలుగు వాళ్ళని నామినేషన్ చేశారండి. విష్ణుప్రియ తెలుగు కదా, తెలుగు దాన్ని నామినేషన్ చేశారన్న అయితే రేజ్ అయింది అక్కడ. చూద్దాం ఈ రోజు ఏం జరుగుతుంది. అంటే నో రేషన్ నో క్యాప్టెన్ అని చెప్పారు. సో ఈ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? నో రేషన్ నో క్యాప్టెన్ అంటే ఇప్పుడు ఎవరి ఖాళీ ఇండివిజువల్గా సంపాదించుకోవాలని ఫస్ట్లోనే చెప్పేశారు. ఈసారి బిగ్ బాస్లో అన్నీ కూడా ట్విస్ట్లు టర్న్స్ ఉంటాయని ముందే చెప్పాడు కాబట్టి ఇదో ట్విస్ట్ లాగా భావించడమే. మనం అంతకుమించి చేసేది ఏం లేదు. వాళ్ళ ఫుడ్ వాళ్ళు సంపాదించుకోవాలి అంతే ఇండివిజువల్గా. అంతకుమించి ఏం కనబడట్లేదు నాకైతే ఈ దీనికి.